మొదలెట్టాను నేను. హ్మ్. ఆ రకంగా అయినా అసంప్రజ్ఞాత సమాధిలోనికి వెళ్ళవచ్చు. అసంప్రజ్ఞాత సమాధి ద్వారా కైవల్యాన్ని పొందవచ్చును అని అదొక ఉపాయం. రెండో ఉపాయం ఏంటి అనంటే ఈశ్వర ప్రణిధానత్వాత్వా. ఈశ్వరుని ధ్యానం చేయటము వలన. మీరు పంపించారమ్మా క్వెషన్ పేపర్ పంపించిన దాంట్లో నాకు ఆత్మ యొక్క స్వరూపము వర్ణించమని అంటే నాకిందులో ఎక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఉన్నదనేది నాకు అర్థం కాలేదు. మీకు పాఠాలు చెప్పిన గురువు గారిని అడగండి. అది ఎక్కడ ఏమని అది రాయాలి అని. దాంట్లోపల వేదాంత సారంలో ఉంది మేడం. వేదాంత సారంలో వేదాంత ఉంది. సారంలోనా ఆ అది? వేదాంత ఓకే. సారంలో సరే. అది చార్వాకులది, బౌద్ధులది, ఓకే. ఓకే. ఆహ్, స్ నేను ఇందులోదే అనుకోని అంటే దీంట్లో స్థూల శరీరమే యోగ ఆత్మ, దర్శనంలోదే అనుకోని ఇవేదో సూక్ష్మ అలా శరీరమే ఆత్మ అని. ఆత్మను గురించి ఏమీ డిస్కషన్ రాలేదే అనుకున్నాను. ఓకే. సరే. 2 యూనిట్లే ఇదమ్మా యోగం. 3 యూనిట్లు వేదాంత సారానికి పెట్టాడు. చిన్న వాటిలో అయినా, పెద్ద వాటిలో అయినా అది. అధికారి కూడా వేదాంత సారంలోదే. వేదాంత ఆ! సారం. అది కూడా వేదాంత సారం. హ్మ్. అలా ఇప్పుడు ఇందులో యోగ దర్శనంలో ఇచ్చినవన్నీ అయితే డైరెక్ట్ గా ఉన్నాయి మీకు. అందులో ఏమీ నాకు సమస్య మీకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. లేదు, క్లియర్ గానే ఏం లేదు ఉన్నాయి. మేడం. క్లియర్ గా క్లియర్ గానే ఉన్నాయి. ఉన్నాయి అవి. అదే యోగ దర్శనం పాఠం ఏదో పాఠం అవ్వాలని చెప్పుకుంటూ పోతున్నాం గానీ మీకంతా తెలిసిన విషయాలే. అట్లా ఏం లేదమ్మా. ఏం ఎందుకంటే లేదు. మేడం నాలెడ్జ్ మీరు చెప్తుంటే బాగుంది మేడం. కొంచెం ఉంది. అర్థమవుతుంది. లేకపోతే పుస్తకం ఎప్పుడు చూస్తుంటే హడావిడిగా ఉందండి. మీరు చెప్పబట్టి అర్థమవుతోంది గానీ లేకపోతే అదే అంతకుముందు ఆ పుస్తకం దృష్టి సారించాలనేటువంటి ఒక దృక్పథం కలుగుతుందండి. లేకపోతే ఇప్పుడు యోగ దర్శనం, సాంఖ్యకారికులు ఇవన్నీ వేదాంత సారం అన్నీ ఒకటే సబ్జెక్ట్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీను. అది చెప్పేవాళ్ళు అన్నీ పద్ధతిని బట్టి ఒకటే. ఎదుటి వాళ్ళ దృష్టికి మార్గాలే తేడా. అందరూ అందుకని ఇవన్నీ కూడా ఆస్తిక దర్శనాలు అన్నారు. ఆస్తిక దర్శనాలు ఏంటంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా దర్శించాలి అని. ఆ ద్రష్టవ్యం ఏదైతే ఉన్నదో, చూడదగినది, చూడవలసినది ఏదైతే ఉన్నదో, జ్ఞేయం ఏదైతే ఉన్నదో, తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో దాన్ని ఎలా తెలుసుకోవాలి అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం మార్గం. వేరుగా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం. వంకాయ కూర ఉందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది. అలానే వేదాంత దర్శనం గూడా వేదాంతము అనంటే మీకున్న వేదాంత సారం గాదు. వేదాంత దర్శనం ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కావాలంటే పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి రకరకాలైనటువంటి మార్గాలు. ఆ రకరకాలైనటువంటి మార్గాల్లో సాంఖ్య ఒక మార్గము, యోగ ఒక మార్గము, న్యాయం ఒక మార్గము, వైశేషికం ఒక మార్గము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఇవి ప్రధానమైనవి. ప్రధానమైనటువంటి ఆస్తిక దర్శనాలు. అంటే వేదం చెప్పినటువంటి దాంట్లో నుంచి తీసుకొని వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసినటువంటి వాళ్ళు. నాస్తికులేమో వేదాన్ని నమ్మకుండా వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ మార్గమే వాళ్ళు అనుసరించేటటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళేమి కాదు. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు. ఆస్తిక దర్శనాలన్నింటిని ప్రశ్నిస్తూ మాట్లాడతారు. అయితే ఇప్పుడు రెండోది ఈశ్వర ప్రణిధానత్వాద్వా. ఈశ్వర ప్రణిధానం వల్ల కానీ, అంటే ఈశ్వరుని మీదనే ధ్యానము నెలకొల్పటము వలన ఈశ్వరుని యొక్క సంకల్పంలోనే ఉండడం. మనోవాక్కాయ కర్మల ద్వారా ఆ ఈశ్వరుని యందే స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం. ఆ ఈశ్వరుడు అంటే ఎవరు అనంటే చెప్పారు. క్లేశ, కర్మ, విపాక ఆశయాలు లేనటువంటి వాటన్నిటి చేత ఏమాత్రము అంటబడనటువంటి వాడు. సర్వజ్ఞుడు, నిరతిశయుడు, నిరతిశయమైనటువంటి జ్ఞానం. అంటే అందరికన్నా మించినటువంటి జ్ఞానము కలిగినవాడు. ఎట్లా అయితే అర్జునుడితోటి అంటాడు, నీకు ఎన్ని జన్మలెత్తావో నీకు తెలీదు కానీ, నాకు అన్నీ తెలుసు అంటాడు. నాకు నా జన్మ తెలుసు. నాకు మీ జన్మలు గూడా తెలుసు. ఇప్పటికి ఎన్ని జన్మలెత్తాను, ఎన్ని అవతారాలెత్తానన్నది నాకు తెలుసు. నువ్వెన్ని జన్మలెత్తావో నీకే తెలీదు. మామూలు సామాన్యమైన జన్మలు ఎత్తావో తెలీదు అనంటాడు. అట్లా సర్వజ్ఞుడైనటువంటి వాడు. సర్వజ్ఞుడైనటువంటి వాడు నిరతిశయమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. అంటే హద్దు లేనటువంటి జ్ఞానము
అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈతడు ఎటువంటి వాడంటే అన్ని యుగాంతంలో అన్నీ సమసిపోయినా కానీ ఈ కాలంతో యుగాదులు 4,000 కోట్ల సంవత్సరాలు ఒక యుగానికి. ఆ 4,000 కోట్ల సంవత్సరాల చేత కూడా అవచ్ఛేదాత్ వాడు ఈ పురుషుడు ఈశ్వరుడు పరిమితుడు కాదు. ఆ పరిమితుడు కానటువంటి వాడు అవచ్ఛిన్నుడు. అంటే ఈ ఈ ఈ కాలానికి ఇప్పుడు మనకి 14 మన్వంతరాలు ఉంటే ప్రతి మన్వంతరానికి ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ ప్రజాపతి ఆ మన్వంతరం కాగానే అతని టర్మ్ అయిపోతుంది. అలానే ఇంద్ర పదవి ఉంది. ఇంద్రుడి యొక్క పదవి కూడా ఆయనకి ఎంతకాలం ఉందో అంతకాలము ఇంద్ర పదవి, కానీ ఇంద్ర పదవి కూడా అయిపోతుంది. నేను ప్రిన్సిపల్ గా పనిచేశానంటే ప్రిన్సిపల్ గా పదవి అయిపోయింది. అట్లా ఈ ఈశ్వరుడు ఏదైతే ఉన్నాడో అతనికి అసలు కాల పరిధే లేదు. అతడు కాలం చేత కట్టుబడేటటువంటి వాడు కాదు. పరిచ్ఛిన్నం అంటే కప్పివేయబడినటువంటి వాడు ఈశ్వరుడు అని ఈశ్వరునికి సంబంధించినటువంటివి 2-3 సూత్రాలు చెప్పాడు. ఈశ్వరుడేవాడు. ఇది రెండవ విధానము సంప్రజ్ఞాత సమాధిని సాధించడానికి ఒకటి చెప్పాడు. ఇంకోటి మరి ఈ ఈశ్వరుణ్ణి సాధించాలంటే ప్రణిధానాత్ అన్నాడు, సంకల్పం ద్వారా అన్నాడు, నువ్వు ధ్యానం ద్వారా అన్నాడు. అది ఎలా ఉంటుంది? ఆ ఈశ్వర స్వరూపం నేను దేన్ని పెట్టుకొని ధ్యానం చేయను అంటే ఓంకార తస్య వాచక అన్నాడు. తస్య వాచక అతని యొక్క ఆ పరమేశ్వరుని యొక్క వాచక శబ్దము ప్రణవ. అతడు వాచ్యుడు. వాచ్యుడు అంటే అతడు అర్థమైనటువంటి వాడు. ఆ అర్థాన్ని నేను ఎట్లా బయటికి చెప్పాలి అని అంటే ఓంకారం ద్వారా చెప్పాలి అన్నాడు. ఓంకారం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి ధ్యానింపవచ్చును అని ఒక సలహా ఇచ్చాడు. ఓంకారం అంటేనే పరమాత్మ, పరమాత్మ అంటేనే ఓంకారం, కాబట్టి నువ్వు ఓంకారాన్ని ధ్యానం చేసుకో అని ఇంకొక సులువుని ఇచ్చాడు. మనకి ఎప్పుడు మన శాస్త్రవేత్తలందరూ కూడా ఎంతటువంటి కరుణామయులు అని అంటే ఎంతటువంటి దయ కలిగినటువంటి వారంటే, దయ అంటే రోడ్డు మీద కారు ఆగంగానే బిచ్చగాడు ఎవడో వస్తే వాడి చేతిలో 10 రూపాయలు పెట్టడం అది కాదు దయ. దయ అంటే సర్వసమత్వ భావం. సర్వసమత్వ భావం అంటే నాకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందమే అందరికీ దొరకాలి అని. ఏది చేస్తే నాకు బాధ కలుగుతుందో అటువంటిది ఇతరులకి చేయకుండా ఉండడం. ఏది చేస్తే నాకు ఆనందం కలుగుతుందో అది ఇతరులకి చెయ్యటం. ఇది దయ అనేది సర్వసమభావం అన్నమాట. అంటే నాకెలానో నాకు వేలు కత్తిరిస్తే నాకు ఎంత బాధ కలుగుతుందో ఎదుటి వాళ్ళకి కూడా వేలు కత్తిరిస్తుంటే అంత బాధ కలుగుతుంది అని తెలుసుకోగలగటం. అలా ఈ శాస్త్రవేత్తలు ఎంత దయ అంటే వాళ్ళకి, నాకు ఇది కష్టం అండి, చేత కాదండి అంటే, సరే అయితే ఇంకో ఉపాయం ఉంది, నువ్వు ఈ ఉపాయం ద్వారా విషయాన్ని గ్రహించుకో అన్నాడు. ప్రమాణాలు కూడా మరి అలానే వచ్చినాయి అంతే. నాకు ఈ విషయం ద్వారా తెలియటం లేదు అంటే, సరే అయితే ఈ ప్రమాణం ద్వారా తెలుసుకో, ఈ విషయం ద్వారా తెలుసుకో, ఇలా చేసి తెలుసుకో అని. నాకు ఆ అభ్యాసము వైరాగ్యం అంటే చాలా టఫ్ గా ఉంది, కష్టంగా ఉంది అని అంటే, సరే అయితే ఈశ్వరుణ్ణి సంకల్పించుకో అని. ఇలా ఫలానాగా ఉంటాడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుణ్ణి నువ్వు ధ్యానం చేసుకో అంటే కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఎట్లా నేను ఆ ఈశ్వరుని ఎలా ధ్యానం చేయాలి? మనోవాకాయ కర్మల ద్వారా ధ్యానం చేయమంటే ఎలా చేయాలి అని అంటే, ఇక ఒక ఓంకార శబ్దం ఉంది, ఆ ఓంకార శబ్దం ద్వారా ధ్యానించుకో. తస్య వాచక అతని యొక్క ఆ ఈశ్వరుని యొక్క వాచకము అంటే శబ్దము అర్థము. ఇప్పటిదాకా మీకు ఈ 2 పదాల యొక్క భావం మీకు తెలిసే ఉంటుంది. శబ్దము అర్థం అంటే మన మనస్సులో ఒక అభిప్రాయం కలిగితే ఆ అభిప్రాయాన్ని
వెలిబుచ్చటానికి వాడుకునేటటువంటిది, మన యొక్క అంతరార్థాన్ని బహిర్గతం చేయటానికి వాడేది శబ్దం. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్థావివ సంపృక్తౌ, వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? వాక్కు దాని యొక్క అర్థము ఎలా కలిసిపోయి ఉంటాయో అట్లా కలిసి ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు. ఈ ఈ దాన్ని ఏమంటారంటే, అర్థాన్నేమో వాచ్యము అంటారు, శబ్దాన్నేమో వాచకము అని అంటారు. డీటెయిల్స్ నెక్స్ట్ సెమిస్టర్. వాచ్యము అంటే అర్థము, మన మనసులో ఉన్నటువంటి భావము, అర్థమును భావము, అర్థము, దాన్ని బయటికి వెలిబుచ్చేటటువంటిది శబ్దము, పదము. పదము అని కూడా వాడచ్చు మీరు, పదము. ఈ అర్థము మరి పదము, పరమేశ్వరుడు పైన ఇచ్చినటువంటి గుణములు కలిగినటువంటి ఆ పరమేశ్వరునికి బహిర్గతమైనటువంటి రూపము ఏది అనంటే, బాహ్యమైనటువంటి రూపము ఏమిటి అంటే ఓంకారం. ఓంకారమే ఈశ్వరుడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అకార ఏమేమి ఉన్నాయి అందులో? ఓంకారంలో అంతేనండి. ఏమున్నాయి? వినపడలేదు. కదా, ఆ ఉ మా ఈ 3 అక్షరాలతోటి ఏర్పడినది ఆ ఓంకారము. అందులో ఆ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అనే శబ్దము నోట్లో నుంచి అకుహ విసర్జనీయం, కంఠం నుంచి మేడం. కంఠం నుంచి వస్తుందా? కంఠం అకు విసర్జనీయ కదా మేడం. ఇక్కడ బొడ్డులో నుంచి బయటకు వస్తుంది, లోపల నుంచి లోతుల్లో నుంచి బయటికి వస్తున్నది. మకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పెదవులు మూసేసుకుంటే వస్తున్నది. అకారమేమో లోతులో నుంచి బయటికి వస్తున్నది, ఉకారమేమో నోట్లో నుంచి బయటికి నాలుక ద్వారా బయటికి వస్తున్నది, మకారమేమో మూసేసుకుంటూ ఉన్నది. అంటే ఈ లోపల ఉన్నటువంటి అంతరార్థమేమో ఏదైతే ఉందో అది నోటిలో నుండి అంతా కూడా బయటికి వచ్చి మళ్ళా అది షట్ మూసేసుకొని ఉండాలన్నమాట. ఆ పరమాత్మ స్వరూపాన్ని గ్రహించుకొని దానిని భావించుకుంటూ ఉండాలి. అది ఓంకారం యొక్క అర్థం. ఆ ఓంకారము బయటికి కనిపించేటటువంటిది. అంటే లోపల ఉన్నదేమో ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు బయట ఎలా కనబడతాడు అంటే ఓంకారనాదంలో కనబడతాడు. కాబట్టి ఆ ఓంకారనాదాన్ని చెయ్యండి అని, ఓంకారాన్ని అతని వాచకము, అతని బహిర్గతమైనటువంటి రూపము, బాహ్యమైనటువంటి రూపము ఏముంది అని అంటే అది ఓంకారము. మరి ఆ ఓంకారాన్ని ఏం చేయాలి అని అంటే 28వ సూత్రం, తజ్జపః తదర్థ భావనం. తత్ జపః తత్ అర్థ భావనం. ఈ ఈశ్వరుడు, ఏ ఈశ్వరుడైతే వాచక శబ్దంలో ఓంకారంగా మనము గ్రహిస్తూ ఉన్నామో ఆ ఓంకారం యొక్క అర్థమైనటువంటి ఆ ఈశ్వరుని ఎలా పొందాలి అని అంటే, ఎలా పొందాలి? తత్ జపః. తత్ జపః, జపం చేస్తూ ఉండాలి. జపం అంటే మాటి మాటికి రిపీటెడ్ గా ఆ ఈశ్వర ప్రణిధానత్వం అని చెప్పాడు కదా. ఆ ప్రణిధానం ఏం చేయాలి అని అంటే, ఆ ప్రణిధానము ఓంకారనాదంతో చెయ్యి. ఓంకారనాదంతో ఆ ఈశ్వరుణ్ణి మనస్సులో భావించుకో. తద్ అర్థ భావనం. ఆ భావన ఏదైతే ఉందో, ఆ వాచక శబ్దము యొక్క వాచ్యము ఏదైతే ఉందో, వాచక శబ్దము అంటే బయటికి చెప్పేది, వాచ్యము అంటే లోపల ఉన్నటువంటి అంతరార్థం. ఇదైతే మీకు తెలుస్తున్నది కదా. వాచక శబ్దము అంటే బయటకు వచ్చేది, వాచ్యము అంటే లోపల ఉన్నటువంటి అర్థం. ప్రతి మనసులో మెదిలేటటువంటి ప్రతి అర్థానికి కూడా ఒక శబ్దం ఉంది బయటికి. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకుండా శబ్దం లేదు.
రెండు కూడా రెండూ ఉంటాయి. అయినా ఈ లోపల ఉన్నటువంటి అర్థం మీకు ఉత్తర రామచరితలో ఋషీణామ ఆద్యానాం నేర్చుకున్నారుగా. ఆద్యులైనటువంటి ఋషి వాళ్ళకి ఏమైతుంది, మనసులో వాళ్ళు ఏది భావించుకుంటే అది పైకి చెప్తారు, అది జరిగి నిజమవుతుంది. తీరుతుంది. అలా అంతరార్థము, వాచ్యకము అంటే బయటికి ఉచ్చరించేది, అర్థము వాచ్యము అంటే దానిని మనసు లోపల భావించుకునేది. అయితే ఈ వాచక శబ్దముతోటి నాకు పరమాత్మ ఎట్లా దొరుకుతాడు, పరమేశ్వరుడు ఎలా దొరుకుతాడు అంటే జపం చెయ్యి దాన్ని. ఆ వాచక శబ్దాన్ని తత్ జపః, దాని యొక్క జపం, ఆ ప్రణవనాదమైనటువంటి ఓంకారాన్ని జపం చేస్తూ ఉంటే తదర్థ భావనం. ఆ అర్థము అంటే అర్థము అంటే ఎవరు, వాచ్యుడు అంటే ఎవరు, ఏంటండి పార్వతి. మళ్ళీ చెప్ప మీరేమడిగారు? వాచ్యుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఈశ్వరుడు ఉమ్. అదే కదా చెప్పాడు, ఈశ్వరుణ్ణి చెయ్యి అన్నాడు. మరి ఈశ్వరుడు అంటే ఎవరు అంటే రకరకాలు చెప్పారు. మరి ఆ ఈశ్వరుడు నేను ఎలా ఈ గోడ మీద వాటి మీద నేను ఎక్కడ చూడను అని అక్కడ ఎక్కడ చూడలేవు, నువ్వు ఓంకారం చేసుకో అన్నాడు. అతన్ని ఎట్లా కనబడతాడు నీకు అంటే ఓంకారం చేయి కనబడతాడు అన్నాడు. ఓంకారం చేసుకో అని. ఆ ఓంకారం ఎలా చేయాలి అని అంటే జపం చెయ్యన్నారు. ఆ ఓంకారాన్ని జపం చేస్తూ ఉంటే, జపము అంటే రిపీటెడ్ గా మళ్ళీ 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 చేస్తూ ఉంటే ఆ ప్రణవ అర్థమైనటువంటి ఈశ్వరుని యొక్క భావన, ఆ పరమేశ్వరుని యొక్క భావన తోటి చిత్తము ఏకాగ్రమయ్యి అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అభ్యాస వైరాగ్యాలు, ఈశ్వర ప్రణిధానము, ఓంకార జపము, ఈ ఓంకార జపంగా చేసుకోమని చెప్తున్నాడు. ఈ ఓంకార జపం చేసినందువల్ల ఏమవుతుంది నాకు అంటే తతః 29వ సూత్రం, తతః ప్రత్యక్చేతనాధిగమః అపి అంతరాయ అభావశ్చ. తతః అంటే ఈ విధంగా ప్రణవనాదాన్ని జపము చేయటము వలన, ప్రణవనాదాన్ని జపం చేయటం ఎందుకు చేస్తున్నాము, ఈ పెదిమలు కదలడం కాదు, ఓం 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 అనడం కాదు. ఆ ఓంకారాన్ని నియమ నిష్టలుగా ఆ ఊ మా ఎలా పలుకుతున్నాయో ఆ లోపల నుండి, అంతరార్థంలో నుండి, అంతరంగంలో నుండి ఆ అకారాన్ని ఉచ్చరిస్తూ మళ్ళీ మకారంతో దాన్ని మూసేసుకుంటూ, అంటే ఆ భావన ఏదైతే వచ్చిందో దానిని మళ్ళీ కూడా మకారంతో అలానే స్థిరంగా ఉంచుకుంటూ, అంటే బాహ్య ప్రపంచంలోనే కాకుండా, ఆ బాహ్య ప్రపంచంలో కాకుండా మళ్ళీ దాన్ని అంతర్భావన చేసుకుంటూ ఉంటే అది జపం. అది నిరంతరము చేస్తూ ఉండాలి. ఆ నిరంతరము చేస్తూ ఉంటే మనకి నిజంగా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తారు. శంకరాభరణం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శంకరాభరణం సినిమాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గోడ మీద ఇలా చెయ్యి వెయ్యగానే ఓంకార శబ్దం ఆ వస్తుంది. ఇల్లంతా సంగీత నాదాలు పలుకుతూ ఉంటుంది. అంటే ఎంత జపం చేశాడు ఆయన అంటే ఆ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అందులో లీనమైపోయినాయి. చేతనాచేతనములైనవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయినాయి. అలా జపం చేయాలి. అలా జపం చేస్తే ఏమవుతుంది అని అంటే, అట్లా అంటే అంత మనకు చెప్పాడు కదా, తీవ్ర సంవేగులు, మధ్య సంవేగులు, మధ్యమ సంవేగులు, తీవ్ర సంవేగులు. అంత అంత తీవ్రమైనటువంటి అక్కడ వైరాగ్యాన్ని ఎంత తీవ్రంగా చేయమని చెప్పాడు, ఇక్కడ కూడా అంత తీవ్రంగానే జపం చేయమని చెప్తూ ఉన్నాడు. ఆ తీవ్రంగా జపం చేసినందువల్ల ఏమైతుంది అని అంటే ప్రత్యక్చేతన అధిగమ అపి, ప్రత్యక్చేతన యొక్క ఆ పరమాత్ముని యొక్క ప్రత్యేగాత్మ యొక్క జీవుని స్వరూపము యొక్క అధిగమ జ్ఞానము అవి అంతరాయ అభావశ్చ, అవి ఏ అంతరాయాలు లేకుండా, ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఆ జపం చేస్తూ 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 ఉంటే ఎటువంటి ఆటంకములు లేకుండా
మన జీవుని యొక్క స్వరూప జ్ఞానము, అంటే మన యొక్క అంతర్జ్ఞానము. వాచ్యమే కదా తెలుసుకోవాల్సినది. తెలుసుకోవలసినది ఈ వాచక శబ్దం ద్వారా వాచ్యమైన దానిని తెలుసుకోవాలి. వాచక శబ్దము ద్వారా అంటే పైకి ఉచ్చరించుతున్నటువంటి ఓంకారం ద్వారా అంతరార్థమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని గ్రహించాలి. ఆ స్వరూపాన్ని గ్రహిస్తే ఇది కంటిన్యూస్ గా జపం చేయటము వలన తతః అట్టిమట అంటే ఓంకారం యొక్క జపము వలన ప్రత్యక్షేతన అధిగమ, ప్రత్యక్షేతన యొక్క అంటే ఆ జీవాత్మ యొక్క మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క జ్ఞానము ఆ జ్ఞానం కలుగుతుంది. అంతరాయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ అంతరాయాలు అంటే ఏమిటి అని నెక్స్ట్ సూత్రంలో ఇస్తున్నాడు. ఈ అంతరాయాలన్నీ కూడా ఓంకార జపంలో జపం చేస్తూ చేస్తూ ఉన్న కొద్దీ లోపల ఒక శక్తి పెరిగి అంటే ఆ ఓంకార నాదం వల్ల మనస్సులో ఉన్నటువంటి ఆ క్లేశాలన్నీ తొలగిపోయి అక్లిష్టములు అయినటువంటి అంతరాయాలన్నీ కూడా తొలగిపోయి మానసికంగా ఎటువంటి విఘ్నాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగి పోయి కూటస్థుడైనటువంటి అంటే లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కలుగుతుంది అన్నాడు. ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది అని ఆ జీవ లోపల ఉన్నటువంటి ఆ తస్య ఆ వాచ్యమైనటువంటి ఈశ్వరుని యొక్క జ్ఞానము కలుగుతుంది. ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానము కలిగినప్పుడు ఈ అంతరాయాలన్నీ తొలగిపోతాయి. మరి అంతరాయాలు అంటే ఏమిటి అంటే 30వ సూత్రంలో మేడం ప్రణిధానము అన్న ప్రణవము అన్న ఒకటేనండి. ప్రణిధానము అన్న ప్రణవము అన్న ఒకటేనండి. ఒకటే ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటండి చెప్పండి. ఈశ్వరుని కనీసం ఒక 30 సార్లు అన్నా చెప్పాను ప్రణిధానము అంటే. ధ్యానంలో స్థిరంగా పెట్టుకోవడం ప్రణిధానం. స్థిరంగా ధ్యానము చేయటం, దాని అందే నిలిపి ఉంచటం, దాని అందే సంకల్పము కలిగి ఉండడం. ఈశ్వర ప్రణిధానము నిధానము అంటే దాని అందే నిధానము చేయటం, దాని అందే నిలిపి ఉంచటం. ఇంకొక దాని చేతి దేని పట్ల కూడా బుద్ధి చలించకుండా ఆ ఈశ్వరుని అందే ఉంచటం, అది ప్రణిధానం. ప్రణవము అంటే నాదము. నాదము ఏం నాదం అది? ప్రణవనాదము అంటే ఓంకార నాదముకి ప్రణవనాదము అని పేరు. ఈ అంతరాయాలు తొలగిపోతాయి. అంతరాయాలు అంటే ఏంటి? మానసికమైనటువంటివి విఘ్నాలు, శారీరకమైనటువంటి విఘ్నాలు. అంటే ఇప్పుడు శారీరకమైనటువంటి విఘ్నం ఒకటి వాటిల్లింది అనుకోండి, మనకి ఒక జ్వరం వచ్చింది లేదా ఒక ప్రమాదం ఏదైనా జరిగింది లేదా ఒక దాని మీద స్థిరమైనటువంటి బుద్ధి నిలబడటము లేదు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇవన్నీ మరి నేను ఓంకారాన్ని ఎలా నేను జపం చేయగలుగుతాను? ఓంకారం జపం చేస్తూ ఉంటే నాకు చెయ్యాలి అని అంటే నాకు జలుబు వచ్చింది, దగ్గొచ్చింది. దగ్గొస్తూ ఉంటే నేను ఓం ఎలా ఉచ్చరించగలను? ఎలా జపం చేయగలను ఓంకారం? యాక్చువల్గా అయితే దాని ప్రకారము బయటికి వినిపించేటట్టు చేసేటటువంటి అంటే కొన్ని గ్రంథాల్లో చెప్తారు, పెద్దలు చెప్పినటువంటి మాట. బయటికి ఉచ్చరించేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం, సామాన్యమైన బహిర్గతమైనటువంటివి సామాన్యమైనటువంటి విషయాలు.
దానికన్నా ఉన్నతమైనది పెదిమలతోటి ఉచ్చరిస్తూ చెప్పేది. అంటే ఓం అని పెద్దగా కాకుండా ఓం 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 అని మనస్సులో ఈ పెదిమల కదలికతో మాత్రమే చేసేది సామాన్యమైన దానికన్నా ఉన్నతమైనది. అంతకన్నా ఉన్నతమైనది ఏంటంటే మనస్సులోనే ఓంకారాన్ని ధ్యానం చేయటం. అంటే శబ్దము బయటకి రాకుండా ఆ మనస్సులోనే, అంటే ఆహతనాదము అనాహతనాదము అని చెప్తారు. ఆహతనాదము అంటే బయటికి వినిపించేటటువంటి నాదం, అంటే నేను చెప్పినటువంటి మాట మీ చెవులలోకి పడుతూ ఉంటే మీ శృతి జ్ఞానం కలుగుతూ మీకు అది అర్థమవుతున్నది. అది ఆహతనాదం. అనాహతనాదము అంటే అంతరంగంలో ఉన్నటువంటి నాదము. ఆ నాదము చప్పుడు ఆ లోపలనే ఉంటుంది, అంతరంగంలోనే ఆ చప్పుడు ఉంటుంది. పరాశక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఆ అనాహత నాదంలోనే పరాశక్తి ఉంటుంది. మనము ఆ అనాహత నాదాన్ని కనుక, అంటే ఆహతము అంటే కొట్టటం, అనాహతము అంటే కొట్టకుండా, అంటే ఈ యొక్కటువంటి స్పర్శ ముఖంలో మనం చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి స్పర్శల వల్ల శబ్దం బయటికి వస్తున్నది. ఈ రకరకాలైనటువంటి శబ్దాలు ఏం లేకుండా అయినా కూడా మన మనస్సు మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మనకు అనుభవం వస్తుంది. మీరు ఒక్కసారి దృష్టి కేంద్రీకరించుకొని చూసుకోండి. మనస్సు మాట్లాడుతుంది. ఆ మనస్సు మాట్లాడినటువంటి మాటని వినగలగాలి. దానిని అనాహతనాదము అని అంటారు. అక్కడే ఉంటుంది అమ్మవారైనటువంటి పరాశక్తి. ఆ పరాశక్తి మీకు లలితా సహస్రనామాల్లో కూడా అనాహత పదం వస్తుంది ఒక చోట. అనాకలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య చివుకొస్త్ర విచారచిత కాదు, అనాహతము అంటే ఆ లోపల ఉన్నటువంటి కదలికలు, ఆ కదలికల వల్ల ఏర్పడేటటువంటి అట్లాంటి ఓంకారము జపం చేయటం వల్ల ఇంకా అది అత్యున్నతమైనటువంటి స్థాయి అని ఒక పెద్దలు చెప్పినది నేను విన్నది మీకు చెప్తున్నానంటే. అయితే ఈ నిరంతరము ఓంకారనాదం జపం చేయాలి, ఓంకారనాదం జపం చేయాలి అని అంటే అది మరి దానికి రకరకాలైన అడ్డంకులు రావచ్చు. అడ్డంకులన్నీ నిరంతరం చేస్తూ ఉంటే అడ్డంకులు తొలగిపోతాయి అన్నాడు. ఆ అడ్డంకులు ఏవి అనంటే 30వ సూత్రంలో ఇచ్చాడు. వ్యాధి, జ్ఞాన, సంశయ, ప్రమాద, ఆలస్య, విరతి, భ్రాంతి దర్శన లబ్ధ భూమికత్వాత్ అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాహ తే అంతరాయాః. ఇవన్నీ కూడా ఈ అంతరాయాలు. ఇవన్నీ చిత్త విక్షేపాహ తే అంతరాయాః. చిత్త విక్షేపాన్ని కలిగించేటటువంటి, అంటే చిత్తము స్థిరంగా, మనసు స్థిరంగా ఆ ఓంకారాన్ని జపం చెయ్యాలి అంటే ఆ ఓంకారనాదాన్ని జపం చెయ్యటానికి స్థిరంగా ఉండనీయకుండా అడ్డంకులు కలిగించేటటువంటివి ఇవన్నీ. కలిగించే వాటిని అంతరాయములు అంటారు. చిత్తానికి మనస్సును స్థిరంగా ఉండనీయకుండా, అంటే చిత్తంలో ఒక ఏకాగ్రతని కలుగనీయకుండా చేసేటటువంటివి అంతరాయాలు. చిత్త విక్షేపం అంటే చిత్తము ఇలా పక్కకి తోసేస్తూ ఉంటుంది. నేను ఇట్లా ఓంకారం చేద్దాం అనుకుంటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఈ ఓంకారాన్ని చేయకుండా నేను ఇట్లా పక్కకి తోసేసేటటువంటి అనమాట చిత్త విక్షేపం అంటే. అంటే చిత్తముకు ఒక ఏకాగ్రతని ఉండకుండా చేసేవి, ఏకాగ్రత లేకుండా చేసే వాటిని అంతరాయాలు అంటారు. ఆ అంతరాయాలు ఎన్ని ఉన్నాయి అని అంటే 9 రకాలుగా ఉన్నాయి అని ఈ సూత్రంలో చూపిస్తూ ఉన్నాడు. అవి ఏంటి చదవండి ఒక్కొక్కటి. చదవండి. వ్యాధి 9 ఉన్నాయి కాబట్టి 9 మంది చెప్పచ్చు ఒక్కొక్కటి. వ్యాధి
వ్యాధి. వ్యాధి అంటే ఏదైనా మనకి ఆయుర్వేద శాస్త్రాన్ని బట్టి వాత పిత్త కఫ వాత పిత్త కఫములు. ఈ వాత పిత్త కఫములని బట్టి మనకి ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. మనం తీసుకునేటటువంటి ఆహారము ఎట్లా ఉంటుందో దాన్ని బట్టే వాతము కలుగుతుంది. దాని వల్లే పిత్తము, వాటి వల్లే కఫము. ఈ ఇవి ఈ ఈ వాత పిత్త కఫముల యొక్క హెచ్చుతగ్గులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి మూలాన వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు వచ్చినందువల్ల వాత పిత్త కఫములు అవన్నీ కూడా సమంగా ఉండకపోతే హెచ్చుతగ్గులు ఏర్పడితే మనకి కఫం ఎక్కువైంది అనుకోండి జలుబు చేస్తుంది. వాతం ఎక్కువైంది అనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము వస్తుంది. ఇట్లా ఈ వాత పిత్త కఫాలు ఇవి ఈ మూడు కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం వల్లనే మనకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇది వ్యాధి. మరి వ్యాధి వచ్చినప్పుడు వాతం ఎక్కువైపోయింది అనుకోండి, లేదా పిత్తం ఎక్కువైపోయింది అనుకోండి, లేదా కఫం ఎక్కువైపోయింది అనుకోండి, శ్లేష్మం ఎక్కువైపోయింది అనుకోండి, దానివల్ల రకరకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చి మనము సరిగా నిర్వహించలేకపోతాం. మనం చేద్దాం అనుకున్నటువంటి పనులు మనము నిర్వహించలేకపోతాము. ఇది ఒక అంతరాయం. అంటే మన మనస్సుని గట్టిగా ముక్కు చిదుకుంటూ ఉంటాం అనుకోండి, లేదా దగ్గుతూ ఉంటాం అనుకోండి, మనం మామూలుగా సామాన్యంగా చేసే పనులకి కూడానే మనకు విఘ్నాలు, ఆటంకాలు. అలాంటిది ఓంకారనాదాన్ని స్థిరంగా కూర్చొని మనం జపం చేసుకోవాలంటే ఇవి ఎంత అడ్డంగా ఉంటాయి. అది అందుకని ఇది ఒక మేజర్ అడ్డంకు, అంతరాయం. మీకు అంతరాయములు అన్నది ప్రశ్నగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతరాయం. రెండోది మెంటల్ లేజినెస్ మేడం. మెంటల్ లేజినెస్. నాకు సాంస్క్రిట్ వర్డ్ చెప్పండి. ధ్యానము అని అంటే అకర్మణ్యత్వము. ఏమన్నారు? కర్మణ్యత్వము. అకర్మణ్యత్వము. అకర్మణ్యత్వము అంటే యోగానుష్ఠానం చేయలేకపోవటం. ఏ పని చెయ్యాలన్నా శ్రద్ధ లేకపోవడం. ఏ పని చేయాలన్నా ఇవన్నీ నేను ఇవాళ ఇది చేస్తాను అనుకోని కూడా అబ్బా సరేలే పోనీలే రేపు చేద్దాంలే, ఇంకో రోజు చేద్దాంలే అని అనాసక్తి అన్నమాట. ఏ దాని మీద కూడా ఆసక్తి లేకుండా ఉండటము అనేది ధ్యానము అనేటటువంటి ఒక అంతరాయం. అంటే ఈ యోగానుష్ఠానానికి ఎంతటువంటి శక్తి సామర్థ్యాలు కలగాలో అటువంటి శక్తి సామర్థ్యాలు లేకుండా అధికమైనటువంటి బద్ధకము అట్లాంటివన్నీ కలిగి ఆసక్తి లేకుండా, బద్ధకం కూడా కాదు, ఆసక్తి లేకుండా ఉండడం. చెయ్యాలి అనేటటువంటి ఒక నిర్ణయము లేకపోవడం. ఇప్పుడు ఆవిడేమన్నారు జ్యోతిర్వల్లి గారు? మెంటల్ స్టెబిలిటీ అన్నారు. మానసికమైనటువంటి లేజినెస్ మేడం. మెంటల్ లేజినెస్. ఒక మానసికమైనటువంటి శక్తి లేకుండా ఉండడం, మానసికమైన దౌర్బల్యము కలిగి ఉండడం, అది ఒక అంతరాయం. మూడోది సంశయము అన్నాడు. సంశయము అంటే సమాధి సాధనను భావింపకుండుట, వాటిని భావింపకుండుట, సమాధి సాధనములని భావింపకుండుట అంటే ఏమరపాట. మామూలు భాషలో చెప్పండి, మామూలు భాషలోనే మీరు రాయండి. అందులో అక్కడ అసలే టెక్నికల్ వర్డ్, ఆ టెక్నికల్ ని ఇంకా టెక్నికల్ చేసి రాయటం ఎందుకు? అంటే ఎట్లా అర్థం చేసుకోమంటారు? సంశయము అంటే దేనిలో డౌట్ మేడం? డౌట్ అంటే సందేహము. రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. మరి అంటే సాంఖ్య దర్శన జ్ఞానం ఉంది, యోగ దర్శన జ్ఞానం ఉంది, వేదాంత దర్శన జ్ఞానం ఉంది, చర్వాకం ఉంది. నేను ఈ మార్గంలోకి వెళ్ళినా ఈ మార్గంలోకి వెళ్ళినా 4 రోడ్ల మధ్యలో కూర్చొని నేను ఎట్లా వెళ్ళను? ఇలా వెళ్ళనా ఇలా వెళ్ళనా అని. భగవంతుడిని చేరడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. అని ఏ మార్గంలో వెళ్ళినా భగవంతుడిని చేరుతాము. ఇక్కడ దాకా కాసేపు వెళ్ళి ఆహాహా వద్దులే, దీనికన్నా ఆ దారి సులువుగా ఉంటుందేమో, ముళ్ళు తక్కువ ఉంటాయేమో అనుకొని అక్కడ దాకా వెళ్ళి అబ్బా ఈ రోడ్డు అంతా గతుకులుగా ఉంది, ఇంకొక రోడ్డు వెళ్తా అని అట్లా సంశయం, విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానము
ఒక రకమైనటువంటి జ్ఞానం కాదు కదా, ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఆ జ్ఞానాల వల్ల ఆ జ్ఞానములో సంశయం కలిగి ఉండడు. అంటే అన్ని ఆ జ్ఞానాలన్నింటినీ ఏ, ఈ, ఆ, ఆ, ఇందులో ఒక కాలు పెట్టి, అందులో ఒక కాలు పెట్టి, అందులో ఒక కాలు పెట్టి, అలా సందేహాస్పదంగా ఉండటం అదొక అంతరాయం. అంటే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేదన్నమాట ఇప్పుడు ఇప్పుడు సంశయం. మనకి 3 చెప్పాడు, అభ్యాస వైరాగ్యాలు చెప్పాడు, అవును. ఈశ్వర ప్రణిధానం చెప్పాడు, ఓంకారం చెప్పాడు. ఇప్పుడు నేను అభ్యాస వైరాగ్యాలకు వెళ్ళనా, ఈశ్వర ప్రణిధానానికి వెళ్ళనా, ఓంకార జపం? ఆల్రెడీ ఇక్కడ డౌట్ వస్తుంది మనకి. అదే సంశయం. అంటే ఇందులోంచి అని రాయొద్దు మీరు. అలాగే జ్ఞానాలు అనేకములు, అనేకమైనటువంటి ఈ జ్ఞానాలని ఈ ఈ ఈ ఈ భగవంతుడి యొక్క స్వరూపము ఇలా ఉంది అని సాంఖ్య చెప్పింది, ఇలా ఉందని యోగ చెప్పింది, ఇలా ఉందని తర్కం చెప్పింది. తర్కం అంటే న్యాయము, న్యాయం చెప్పింది. కానీ అన్నింటినీ నేను ఇది టచ్ చేసి చూస్తున్నాను భగవంతుని గ్రహించడానికి. ఇలా ఈశ్వర సాక్షాత్కారానికి, అది కరెక్ట్ టర్మ్, ఈశ్వర సాక్షాత్కారానికి నేను సాంఖ్య సిద్ధాంతాన్ని నమ్ముతాను, లేదా నేను తర్కాన్ని నమ్ముతాను, లేదా నేను రకరకాల ఇతరమైనటువంటి ప్రవృత్తి ధర్మాన్ని నమ్ముతాను. ఇలా అనేకమైన సందేహాలు, సంశయాలు కలిగి ఉండటం అనేది ఒక అంతరాయం. ఇంకా నెక్స్ట్ది ఏమరపాటుని ఈ సమకూర్చుకోవడంలో ఏమరపాటుని ప్రమాదము అంటున్నాడు. అబ్బా, సాంస్క్రిట్ వర్డ్ చెప్పాడమ్మా. ప్రమాదమే మేడం. ప్రమాదము. ఎందుకు నేను మీ చేత చెప్పిస్తున్నాను అని అంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అంటే వస్తుంది గ్యారంటీగా నేను చెప్పను, ఎందుకంటే నేను పేపర్ సెట్ చేయను కాబట్టి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ గుర్తుండాలి. అందులో నెంబర్ చాలా 9 ఉన్నాయి, 9 గుర్తుండాలి. అక్కడ మీరు అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మీకు గుర్తుంటుందని నేను ఆ సంస్కృత పదమే చెప్పమంటున్నాను. సంస్కృత పదం గుర్తుంటే ఆటోమేటిక్ గా మీరు రాయగలుస్తారు తెలుగులో లేదా ఇంగ్లీష్ లో మీ యొక్కటువంటి అనుభవాలతోటి మీ రాయగలుస్తారు. కాబట్టి దాంట్లో నాకు డౌట్ లేదు. కాకపోతే పదం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి. తర్వాతదేంటి? ప్రమాదాలస్యా విరతి. ప్రమాదాలస్యా విరతి. అన్ని ఒకటి కాదు. ప్రమాద ఒకటి, ప్రమాదస్య ఒకటి, విరతి. ప్రమాదము నాలుగవది. ప్రమాదము అని అంటే ఒకటి రకరకాలైనటువంటి యాక్సిడెంట్లు, ఇంకొకటి అజాగ్రత్త. ఈ గురువు గారు చెప్పారు, ఈ గురువు గారు చెప్పినది ఇది విందాము, లేదా ఆ గురువు గారు చెప్పారు ఆ గురువు దగ్గరికి వెళ్తాము అన్నదేమో అక్కడ సంశయం. ఈ గురువు గారు చెప్పినది శ్రద్ధగా విని ఆ శ్రద్ధగా ఆచరించడం, మా గురువు మీద నమ్మకం కలిగి గురువు చెప్పినటువంటి దానిని చక్కగా పాటించటం అనేది. ఆ పాటించకుండా అజాగ్రత్తగా ఉండడం. గురువు గారు చెప్పారు, నువ్వు ఇలా ఇక్కడ కూర్చొని ఈ సమయం నువ్వు ఓంకార జపాన్ని చెయ్యి అంటే అజాగ్రత్తగా ఉండి గురువు గారు చెప్పిన మాట వినకుండా ఏ సాధనాలైతే గురువు ఉపయోగించమని చెప్పారు. గురువులు ఎప్పుడు కూడా వారి యొక్క ఆ శిష్యుల యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి ఆ కర్మోపదేశాన్ని చేస్తూ ఉంటారు. కర్మ లేదా ధర్మ ఉపదేశాలని చేస్తారు గురువు గారు. పూర్వకాలంలో మనకి గురుకులాలు ఉండేవి, గురుకులాల బట్టి చెప్తూ ఉండేవారు. మనకి కథలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కౌత్సుడు, వరతంతు మహర్షి దగ్గర కౌత్సుడు ఉన్నాడు. గురుదక్షిణ అనే కథ మీకు తెలిసిన కథనే. మరి ఆయన దగ్గర ఎంతో మంది శిష్యులు నేర్చుకున్నారు, చదువుకున్నారు. వాళ్ళటువంటి మానసికమైనటువంటి కెపాసిటీని బట్టి ఆయన వాళ్ళకి చదువులు చెప్పారు, పంపించారు. ఈ కౌత్సుడు అనేవాడు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు అంటే 14 విద్యలు నేర్చుకున్నాడు. మరి
అంతసేపు గురువు గారి దగ్గర గురువు గారు చెప్పినటువంటి విధంగా పాటించగలిగినటువంటి వాడు. అలా గురువు గారు చెప్పినటువంటివి పాటించకుండా గురువు గారు నువ్వు లైబ్రరీకి వెళ్ళి ఈ పుస్తకం తీసుకొని చదువు అన్నారు. లేదా ఇంటర్నెట్ లో ఈ దానిని నువ్వు బ్రౌజ్ చేసి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ చూడు అని అన్నారు. చూస్తే చూడకుండా దాన్ని అజాగ్రత్తతోటి దానిని వదిలివేసేయటము అనేది ఒక అంతరాయం. అంటే ఈ మార్గంలో వెళ్ళు అంటే అజాగ్రత్తతోటి ఆ మార్గంలో వెళ్లకుండా ఆ సాధనాలని ఏవి ఉపయోగించకుండా ఉండడము అనేది ప్రమాదము అనేటటువంటి ఒక అంతరాయం. ఓకే, ప్రమాదము అంటే అజాగ్రత్త అని రాసుకోండి. రాసాం. మనకి ఇక్కడ చాలా చోట్ల ప్రమాద సూచన, జాగ్రత్తగా ఉండాలి, యాక్సిడెంట్ ప్రమాద సూచన జాగ్రత్తగా ఉండవాలి అంటుంది. అట్లా నెక్స్ట్ ఏంటి, ఇది ఇంకా మీకు ఈజీనే. ఆలస్యం. ఆలస్యము. ఆలస్య, ప్రమాద, ఆలస్య. ఐదవది ఆలస్య. ఆలస్య అంటే చిత్తం బాగా శరీరం బరువు ఎక్కుట కడుపు చేసి నిండా ప్రవృత్తి లేకుండా కడుపు నిండా గొంతు వరకు తినేసిన తర్వాత వచ్చేదేంటి? నిద్ర. నిద్ర. నిద్ర, అలసట, అదే కదా. జాడ్యము. మొన్న ఉషా గారు పంపించినది చాలా బాగుంది. అవునండి, చదివాం. అధ్యయనాత్. నిద్ర ఎందుకు వస్తుంది అని అంటే చదవకుండా కూర్చుంటే నిద్రే మరి ఇంకొచ్చేది. శుభ్రంగా ఇక్కడ దాకా తినేసి బాగా ఒళ్ళు బరువు పెంచేసుకుంటే ఆలస్యం. శరీరం బరువు ఎక్కటం అన్నమాట. అంటే శరీరం బరువు ఎక్కడం వల్ల ఆలస్యం అయిపోతుంది కదా. జాడ్యం. మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే వెళ్ళలేము. నువ్వు స్థిరంగా కూర్చొని ఉండు, ఒక గంట సేపు కదలకుండా కూర్చొని ఉండు అంటే కూర్చోలేము. ఎందుకంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చిత్తము స్థిరంగా ఒక చోట, ఇవన్నీ కూడా చిత్తం స్థిరంగా ఉండకపోవడానికి కలిగేటటువంటి కారణాలు, అంతరాయాలు. చిత్తం స్థిరంగా ఉంచడానికి అడ్డంకులు. అలా అడ్డంకుగా వస్తుంది ఆలస్యం అనేది. తర్వాత నెక్స్ట్ ఆవిరతి. ఆవిరతి కాదు, అవిరతి. ఇక్కడ పడింది. అవిరతి. అవిరతి. అవిరతి అంటే గురువులు చెప్పిన దాని మీద మనకి రతి విషయాసక్తి. అంటే రతి అంటే అంటే దాంట్లో లీనమైపోయి ఉండడం రతి. లీనమైపోయడం రతి. ఇది విరతి. ఇంకా విశిష్టంగా లీనమై ఉండడం అవిరతి. అవిరతిని లేక అదే లీనం కాకుండా ఉండకపోవడం. విషయాసక్తి. మనము జపించవలసినటువంటి ఓంకారమునందు స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా ఉండడం, దానిపైన లీనము కాకుండా ఉండడం, దానిలో ఇతరత్రమైనటువంటి విషయాలలో లీనమైపోయి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఇతర విషయముల పట్ల ఆసక్తి కలిగి చిత్తమునకు సంబంధించినటువంటి విషయం పైన ఆసక్తి లేకుండా, లీనము కాలేకుండా ఉండటము అనేది అవిరతి అనేటటువంటి ఒక అంతరాయము. నెక్స్ట్ భ్రాంతి దర్శనము. భ్రాంతి దర్శన. భ్రాంతి దర్శనం. భ్రాంతి దర్శనం అంటే అది ఈజీనే కదా. భ్రమ ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక దాంట్లో సందేహం కలుగుతుంది, ఒక దాంట్లో సందేహం తీరిపోతున్నది. ఇలా ఏది యథార్థమో ఏది అయథార్థమో, ఏది నిత్యమో ఏది అనిత్యమో దాని పట్ల ఒక సరైనటువంటి అవగాహన లేకుండా యథార్థ జ్ఞానాన్ని కాకుండా వేరే ఇతరత్రమైనటువంటి జ్ఞానములని గురించి చాలా తీవ్రంగా తెలుసుకొని దాన్ని గురించే ఆలోచిస్తూ అదే సత్యమైనటువంటి జ్ఞానము అని అనుకోవటము భ్రాంతి. అంటే ఏది నిజము అయినది, ఏది సత్యమైనది, ఏది నిత్యమైనది, ఏది అవ్యక్తమైనది ఆ విషయం పట్ల తెలుసుకోకుండా
వేరే ఇతరత్రమైనటువంటి ఆ విషయాలు, వాటికన్నా విపరీతములైనటువంటి విషయాలు, వాటికన్నా వేరైనటువంటి విషయముల మీద విషయాలను గురించి తెలుసుకోవటము ఒక భ్రాంతి దర్శనము అనేటటువంటి ఒక అంతరాయం. అంటే ఈ ఓంకారమైన, ఈ ఓంకారానికి గురించినటువంటి ఇంకా ఇతరమైనవేవో ఏవో తెలుసుకోవటము, ఓంకారం లాంటిదే ఈ శబ్దం కూడా ఉంది కదా, దాని గురించి తెలుసుకోవచ్చు కదా అని యథార్థమైనటువంటి విషయాల గురించి కాకుండా అయథార్థంలో అయినటువంటి విషయాలని ఎక్కువగా తెలుసుకుంటూ ఉండటం, అది ఒక అంతరాయం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గురువులు ఉపదేశించినది వాళ్ళు ఎట్లా ఉపదేశించారో ఆ ఉపదేశానుసారము వెళ్ళాలి. ఆ ఉపదేశానుసారం కాకుండా తమ స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి అయథార్థములైనటువంటి విషయములు, అసత్యములైనటువంటి విషయములు, అనిత్యములైనటువంటి విషయాలని గురించి అధికంగా తెలుసుకుంటూ ఉండటమే భ్రాంతి. నెక్స్ట్, అలబ్ధ భూమికత్వము. అలబ్ధ భూమికత్వాత్. అలబ్ధ భూమికత్వాత్ అంటే భూమిక అంటే ఒక ఒక సరైనటువంటి స్థలం. ఆ ఒక సరైనటువంటి స్థలము కాకుండా భూమిగా అంటే భూమి ఒక స్థలం, ఒక స్థలము, ఒక చోటు, అది లభించిన దాన్ని కాకుండా అలబ్ధ, లభించకపోతే అంటే ఎక్కడ ఉంటే అక్కడ స్థిరంగా ఉండకుండా దాంతో ఇది నాకు దొరికింది, ఈ స్థలం నాకు ఇక్కడ దొరికింది, ఇక్కడ కూర్చొని నేను జపం చేసుకుంటాను అని కాకుండా వేరే ఇంకెక్కడన్నా దొరుకుతుందేమో, ఇంకెక్కడన్నా కలుగుతుందేమో అని అసంతృప్తితోటి వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళి పోతూ ఉండటం, అది అలబ్ధ భూమికత్వం. అంటే ఈ లభించినటువంటిది కాకుండా లభించినటువంటి దాని పట్ల అంటే అసంతృప్తితోటి, ఉన్నదానితోటి తృప్తి చెందకుండా అసంతృప్తితోటి లేని దాని కోసము ఆశిస్తూ ఉన్నదానితోటి సమాధి స్థితిలోకి వెళ్లకుండా ఉండటం అనేది ఒక అంతరాయం. అంటే అసంతృప్తి, అయ్యో నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఇది నచ్చలేదు, అక్కడ కూర్చున్నాను, అది నచ్చలేదు, ఇది నాకు దొరికింది, ఇది నాకు దొరకలేదు, ఫలానా వాళ్ళకి మంచి గురువు దొరికాడు, నాకు దొరకలేదు, ఇట్లాంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి. భూమిక అంటే కేవలం ఒక స్థలం అనే కాదు, ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం, ఒక స్టాండ్. మీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమిచ్చారు? జ్యోతి గారు మిమ్మల్ని అదే చూస్తున్నా. ఒకటేమో స్లాత్, క్రేవింగ్ ఫర్ సెన్స్ ప్లెజర్, ఫాల్స్ పర్సెప్షన్ అండ్ డిస్పైర్ caused by the failure to concentrate. అంటే అలబ్ధ భూమిక వల్ల డిస్ట్రాక్షన్ వస్తుంది. అలబ్ధ అంటే ఒకటి నేను చెయ్యాలి అనుకుంటే ఆ చేస్తూ ఉన్నది కాకుండా అయ్యో ఇలా చేయలేదే అనేటటువంటి దాని పట్ల ఆసక్తిని కలిగి అసంతృప్తి కలిగి ఉండటం. ఆ అసంతృప్తి వల్ల నేను 2 గంటలు చేద్దాం అనుకున్నాను, గంట సేపే చేయగలిచాను ఇవాళ అని అసంతృప్తి. ఈ చేసినటువంటి గంట స్థిరంగా కూర్చొని ఆ లోపల ఉన్నటువంటి వాచ్యుడైనటువంటి, ఈశ్వరుడైనటువంటి, పరమేశ్వరుడైనటువంటి వాడి పట్ల ధ్యానంలో ఉండకుండా చెయ్యలేని దాని పట్ల అసంతృప్తితో కలిగి ఉండటం అనేది అలబ్ధ భూమికత్వము. ఇంకొకటి లాస్ట్ది 9వది అనవస్థితత్వం. అనవస్థితత్వం. అనవస్థితత్వం అంటే కొంతమందికి ఏమైంది, గురుపదేశం వల్ల వాళ్ళు సరైనటువంటి మార్గంలో ఉండడం చేత వాళ్ళు చక్కగా అభ్యాసము చేయటము వలన, చక్కగా దాన్ని జపించటం వలన వాళ్ళు ఒక సమాధి స్థితిలోకి వస్తారు. సమాధి స్థితిలో వచ్చిన తర్వాత కూడా ఇంద్రియాలు మనకి ముందు నుంచి చెప్తున్నాడు, సంప్రజ్ఞాత సమాధి దగ్గర అది ఉన్నతమైనదే, కానీ దాంట్లో ఇంకా వాసన విశేషము ఉంటుంది. ఆ వాసన విశేషం లాగా ఎలాగైతే కప్ప గనక
వర్షాకాలం కాగానే బయటికి వచ్చేస్తూ ఉందో అట్లా గనక ఇక్కడ వచ్చినట్లు అయితే, అట్లా గనక జరిగితే సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఇంద్రియముల యొక్క ప్రభావం వల్ల ఆ స్థితిని వదిలేసేసి మళ్ళా మామూలుగా వచ్చేస్తే అందులో స్థిరంగా లేకపోవటం అనేది అనవస్థితము. అవస్థితము అంటే గట్టిగా వేళ్ళూని ఒక దానిలో ఉండడం. అనవస్థితము అంటే స్థిరంగా లేకపోవడం. దేనిలో స్థిరంగా లేకపోవడం? సమాధికి తగినటువంటి బుద్ధి వచ్చినప్పటికీ కూడా ఆ సమాధికి తగినటువంటి బుద్ధి మనం ఇప్పుడు ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ పర్టికులర్ దాంట్లో ఫీల్డ్ లో ఎక్సెల్ చేయటానికి తగినటువంటివన్నీ వచ్చేసినాయి, ఎక్సెల్ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు అక్కడ నుంచి ఒక్కసారిగా అది మానేస్తారు. అలాంటిది అనవస్థితం అంటే ఒకదాని పట్ల స్థిరంగా ఉండకపోవటం. ఈ విధంగా ఈ 9 అంతరాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యోగానికి సమాధిలోనికి వెళ్ళడానికి ఆ ఓంకారాన్ని జపం చేయడానికి, ఓంకారం జపం చేస్తే సమాధిలోకి వెళ్తాం. కానీ ఆ సమాధిలోనికి వెళ్ళనీయకుండా అడ్డగించేటటువంటి, విఘ్నాన్ని కలిగించేటటువంటి, ఆటంకాలు కలిగించేటటువంటి అంతరాయాలు ఇవి, ఈ 9. ఇంకా ఈ ఈ ఈ 9 అంతరాయాల వల్ల ఏం కలుగుతుంది అంటే 31వ సూత్రంలో ఈ ఈ అంతరాయాలకి ఈ విక్షేపాలకి చిత్తస్థైర్యము లేకపోవటానికి తోడ్పడేవి ఏవి అని అంటే దుఃఖ, చదువుతారా ఎవరన్నా? దుఃఖ, దౌర్మనస్వ, అంగమేజయత్వ, శ్వాస ప్రశ్వాస, విక్షేప సహభువ. ఇవన్నీ కూడా విక్షేప సహభువ, విక్షేపంతో పాటు పుట్టినవి, విక్షేపంతో పాటుగా కలిగేటటువంటిది. ఒక్క నిమిషం. ఇవి కొన్ని అంటే ఈ ఈ దీనికి ఇవి 9 అయితే ప్రధానమైనటువంటి అంతరాయాలు. ఈ ప్రధానమైనటువంటి అంతరాయాలకి ఇంకా కొన్ని తోడుగా వస్తాయి. ఒక తోడుగా అంటే వాటితో పాటు ఇప్పుడు వ్యాధి ఉందనుకోండి, వ్యాధితో పాటు దుఃఖం, అయ్యో నేను చేయలేకపోయాను అనేటువంటి దుఃఖం వస్తుంది. అలా ఒక 4 వాటితో పాటు తోడుగా వచ్చేటటువంటివి ఈ 9 అంతరాయాల వల్ల పుట్టేటటువంటివి, అంతరాయాలతో పాటు తోడుగా ఉండేటటువంటివి 4 ఉన్నాయి. ఆ 4 ఏంటి? ఒక్కొక్కటి చెప్పండి. దుఃఖ, మొదటిది దుఃఖం అంటే దుఃఖము. దుఃఖం ఏంటి? శారీరకమైనటువంటి దుఃఖం ఉంటుంది, మానసికమైనటువంటి దుఃఖం ఉంటుంది. సాంఖ్య శాస్త్రంలో ఎన్ని రకాల తాపాలను గురించి నేర్చుకున్నారు? 3. ఏవేవా 3? ఆది భౌతిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖత్రయాలు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? మన శరీరంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మికం. ఫిజికల్, మెంటల్ అండ్ మానసికమైనటువంటి దుఃఖము
ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం. అంటే ఈ ఇంద్రియాల వల్ల మనకు లోపల కలిగేటటువంటి దుఃఖము ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి, అంటే లోపల మనకు సంబంధించినటువంటి దుఃఖాలు. అలానే ఆది భౌతికము అంటే భౌతికమైనటువంటి జీవరాశుల వల్ల భౌతికమైనటువంటి జీవరాశుల వల్ల కలిగేటటువంటి దుఃఖం. మరి ఇంకా ఆది దైవికము అంటే అది అంటే సునామీ, ఫ్లడ్స్, అటువంటి భూకంపాలు, అటువంటి దైవం వల్ల, విధి వల్ల, ప్రకృతి వైపరీత్యం, గ్రహాల యొక్క మార్పుల చేర్పుల వల్ల కలిగేటటువంటిది అది దైవికం. ఇలా ఈ రకాలైనటువంటి దుఃఖాలు, ఇవన్నీ ఈ దుఃఖాలు కూడా అంతరాయాలతో పాటువే. అంతరాయాలకి అంటే ఆ చిత్తము యొక్క ఏకాగ్రతను నిలపకుండా ఉండడానికి, చిత్తం యొక్క ఏకాగ్రతని మనం అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడల్లా మనకు అడ్డుగా వచ్చేటటువంటివి ఈ దుఃఖాలు కూడా. రెండోది దౌర్మనస్యం. దౌర్మనస్యం అంటే చిత్తం సరిగ్గా లేక మనసులో యొక్క దుర్బలత్వం. దౌర్మనస్యం అంటే దుర్బలత్వం. ఏంటి అంటే నేను అనుకున్న పని నెరవేరలేదు, నేను అనుకున్నది అవలేదు అనేటటువంటి కలిగేటటువంటి మనస్సులో కలిగేటటువంటి ఒక రకమైనటువంటి చిత్తక్షోభ, చిత్త చాంచల్యం. నేను అనుకుంది అవలేదు, నేను కోరిన కోరిక తీరలేదు అని. ఇవి కూడా మరి చిత్త ఏకాగ్రతకి అంతరాయమే కదా కలిగిస్తాయి. ఏంటిది? సరే, ఓకే. కొంచెం బ్యాటరీ వీక్ అయిపోతున్నది, చిత్రానికి కనిపించేది. తర్వాత మూడోది అంగమేజయత్వం. అంగం ఏజయత్వం అంటే ఏజయతి అంటే అంగము యొక్క కంపనాలు, శరీర అవయవాల యొక్క కంపనాలు, అంటే వణుకుడు రోగాలు అట్లాంటివి. ఆ వణుకుడు లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే సరిగ్గా తినకపోవటం చేత, సరిగ్గా నిద్రపోకపోవటం చేత, ఏదైనా వ్యాధుల వలన కానీ, ఇలాంటివి రకరకాలైనటువంటి కారణాల వల్ల, అంటే ఒక వ్యాధి వల్లే కావాలని లేదు కదా, ఏ రకరకాలైనటువంటి విషయాల పట్ల శరీరంలో కంపనాలు, భయం వల్ల శరీరము కంపిస్తూ ఉంటుంది. ఎక్కడో వెళ్ళి కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎక్కడో పులి అరుపు వినిపించింది, అనబడిందిగానే గజగజ వణుకొచ్చేసింది, నాకు భయం వేసి. అలాంటివి కూడా చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటే వణుకు వస్తుంది. అలా అంగమేజయత్వం అంటే శరీరంలో రకరకాలైనటువంటి కారణాల వల్ల అవయవాలన్నీ కంపిస్తూ వణికిపోతూ ఉండటం కూడా ఒక రకమైనటువంటి చిత్తస్థైర్యానికి అంతరాయం. ఇంకా నాలుగోది శ్వాస ప్రశ్వాసములు. అంటే శ్వాస ప్రశ్వాసం, గాలి పీల్చుకోవడం, గాలి ఈ గాలిని పీల్చుకోవడం, గాలిని వదిలివేయటము. ఈ ముందు తర్వాత దాంట్లో చెప్తాడు మనకి ప్రాణాయామాన్ని. ప్రాణాయామం చేస్తే గాలి ఎంతసేపు పీల్చుకోవాలి, ఎంతసేపు వదలాలి. ఉంటాయి కదా, అదేంటి కుంభకరేచక అవన్నీ సక్రమంగా ఆచరించినప్పుడే చిత్తం యొక్క స్థిరత్వము సిద్ధిస్తుంది, చిత్తం యొక్క ఏకాగ్రత సిద్ధిస్తుంది. అవి కనుక సరిగా ఆచరించకపోతే మనం ఏం ప్రయత్నం చేయకుండానే గాలి లోపలికి వెళ్ళిపోవడం, లేదా గాలి బయటికి వదిలివేయడం రకరకాల ద్వారాల ద్వారా, ఇవన్నీ కూడా చిత్తము యొక్క ఏకాగ్రతకు అంతరాయాన్ని
కలిగించేది. కలిగిస్తాయి. అంటే మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా గాలి లోపలికి వెళ్ళడం, లేదా గాలి పీల్చుకోవడం, లేదా గాలిని ఇతర మార్గాల ద్వారా వదిలివేయటం, ఇలాంటివన్నీ కూడా దానికి చిత్తం యొక్క ఏకాగ్రతకు అంతరాయాలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రధానమైనటువంటి అంతరాయాలకి తోడుగా తోడుగా వెళ్తూ ఉండేది. ఉంటాయి. వాటితో పాటు కలిపి ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అని అంటే తత్ ఏది ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అని 32వ సూత్రంలో చెప్తున్నాడు. తత్ ప్రతిషేధార్థం, తత్ ప్రతిషేధ అర్థం, అవన్నిటిని ఇటువంటి అంతరాయాలన్నిటిని 9 ప్లస్ 4 5, లేదా 5 శ్వాస 14. ప్రశ్వాసాలు రెండు కలిపి ఒకటే అవ్వచ్చు. లేకపోతే శ్వాస అంటే